రోలకి రోగలకి మధ్యలో నలిగిన చింతకాయ పచ్చడి పరిస్థితి అయిపోయింది పాకిస్తాన్ది. అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఇండియా మధ్యలో ధర అయ్యేసరికి చెంబు అవుతుందట. ఆల్రెడీ దరిద్రంలో ఉన్న కంట్రీ మళ్ళీ మీదకెళ్ళి యుద్ధం చేస్తే ఆస్తి నష్టము ప్రాణ నష్టం రెండు అయినాయి. అక్కడికి అటు టర్కీ ఖతార్ రెండు దేశాలు కూడా మధ్యలో వచ్చి శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ అయ్యేటట్టు చూసిండ్రు. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్టు ఉండే. ఎందుకంటే ఈ గలీజ్ గాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను చంపినరు. అంటే ఇలా ఆడి ఓడగొట్టే శాత కాదు కదా, అందుకోసం వాళ్ళని చంపిర్రు అన్నట్టు. అయితే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి హ్యాపీ దివాళీ చెప్పిండ్రు. మాకు దివాళీ పండుగ ఎక్కడిది అని వాళ్ళు అనుకున్నారు, కానీ చూసుకోండి మీ గ్యాస్ పైప్ లైన్ వేల్చేస్తున్నాము అని అన్నారు, పేల్చిండ్రు. ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసే పనులకు ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు వేరే దేశానికి పోతే అక్కడ వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో పాకిస్తాన్ మహిళలే చెప్తుర్రు, చూడండి. సౌదియా మే హమ్ చలే జాయే నా తో వో కహతే హై హరామీ, పాకిస్తానీ హరామీ. ఆడోళ్ళకే కాదు పాకిస్తాన్ మొగోళ్ళకు కూడా బయటికి పోతే రియాక్షన్ తేడాగానే వస్తుందట, అది కూడా చూడండి. ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్. यस, बहुत शर्म की बात है भाई साहब कि हमारा नाम इन चीजों की वजह से मशहूर हो गया. शर्म की बात है, शर्म का मुकाम है हमारे. ఇలాంటి రియాక్షన్ ఎందుకు వస్తుంది తెలుసా వీళ్ళకి? మేము వాళ్ళ జట్లు వేలు చేసినాం, వీళ్ళ జట్లు కూల్ చేసినాం అని ఇట్లాంటి అన్ని పోకడాలు చెప్పుకుంటుంటారు కదా. ఈ ఆఫ్ఘన్తో వార్ తర్వాత బాగా జోకులు వస్తున్నాయి వీళ్ళ మీద. ఎట్లా అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మేము 5 జట్లు ఆఫ్ఘనిస్తాన్వి కూల్ చేసినాం తెలుసా అని చెప్పుకుంటుర్రంట. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటుర్రంట, అరే జఫ్డా మొకల్లారా మా దగ్గర జట్లు ఎక్కడివిరా అని అంటుర్రట.